వాంగ్మయాన్ని అలా ఉపాసన చెయ్యగలిగినటువంటి బిడ్డలు పుట్టాలి అంటే అక్షరాభ్యాసము ఎక్కడ సరస్వతి ప్రవాహం ఉన్నదో అక్కడ చేసుకోవాలి. ఆకలిస్తే అన్నం తినాలి. ఊపిరి తీసుకోవాలి అనుకుంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఊపిరి అక్కడ తీసుకోవాలని కోరుకుంటాడు తప్ప మురుగుడు గుంట పక్కన కూర్చోడుగా. నీళ్లు తాగాలి అంటే శుద్ధమైన నీళ్లు తాగాలి. జీవితంలో సరస్వతి కటాక్షము కలగాలంటే ఇటువంటి క్షేత్రమునందు అక్షరాభ్యాసం చేసుకోవాలి. చక్కగా అలా అక్షరాభ్యాసం చేసుకుని ఆ గురువు గారి యొక్క అనుగ్రహాన్ని గురు పూజ చేత వెంటనే ఆ అనుగ్రహాన్ని పొందితే చిట్ట చివర దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం చేత వాడు పొందలేని విషయం ఉండదు. వాడు ఏది కావాలో అది అవుతాడు. అది అవడం కాదు, అయిన కారణం చేత యశోవిరాజితుడు అవుతాడు. ఏ పదవిలో కూర్చొనివ్వండి, అది మామూలుగా పదవి కాదు, దాని చేత విశేష కీర్తిని పొందుతారు.